ఇప్పుడు పురుష జైల్లో ఉంటుందా మహిళా జైల్లో ఉంటుందా ఈమె పైన పెట్టిన సెక్షన్స్ ఎలాంటివి సార్ ఆడానుకోవచ్చా మొగానుకోవచ్చా మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు అది చీటింగ్ అండి ఈమె చేసింది చీటింగ్ కేసు కాబట్టి ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలో వాళ్ళు కోర్టు వారు తీసుకుంటారు. ఇప్పుడు పురుష జైల్లో ఉంటుందా మహిళా జైల్లో ఉంటుందా మహిళా జైలు అనేది పురుష జైలు అనేది మనం చెప్పలేమండి, డాక్టర్లు చెప్తారు, మేము చెప్పలేము. మీరు కోర్టుకి ఏమని విన్నపిస్తారు సార్? ఇప్పుడు జెంట్స్ జైల్లో ఉన్న పరిశానే లేడీస్ జైల్లో ఉన్న పరిశానే వీళ్ళకు ప్రత్యేక జైల్స్ లేవు కానీ వీళ్ళను పోలీస్ వారు చూసుకుంటారండి, ఏ జైల్లో పెట్టాలి ఏందనేది పోలీస్ వారు చూసుకుంటారు. మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉందా సార్ ఏమన్నా? ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే ఖచ్చితంగా కస్టడీ పోలీస్ వాళ్ళు కోరే అవకాశం ఉంటుంది. మీరు చూసిన రిమాండ్ కాపీలో తీవ్రమైన సెక్షన్ ఏది ఉంది? 10 ఏళ్లకు పైగా ఉన్నటువంటి సెక్షన్స్ 10 ఏళ్ల పైన లేదండి, 10 ఏళ్ల లోపల ఉన్న శిక్ష ఉంది. 10 ఏళ్ల లోపు అంటే మరి రిమాండ్ రిజెక్ట్ అవుతుంది కదా సార్? ఇప్పుడు రిమాండ్ విధించారు, రిమాండ్ విధించిన తర్వాత అది పరిశీలనలో ఉంటుందండి. 10 ఏళ్ల పైన అంటేనేమో సెషన్స్ కోర్టుకి వెళ్తుంది, 10 ఏళ్ల లోపల అంటే జూనియర్ కోర్టులో ఉంటుంది. మీరు అగౌరితో మాట్లాడారు, తన మీద నమోదైన అభియోగాల గురించి ఏం చెప్పింది సార్? ఆమె గురించి ఆమె నాకు ఏం చెప్పలేదండి, కేసు పేపర్